అందరూ కూడా వాళ్ళ పొలంలో చిక్కుకుపోయేది. వాటి వల్ల వాళ్ళకి దాంట్లో మంచి చెడు తెలియదు. అవును చేపలకు పట్టుకుంటూ వెళ్తే సుప్రజ చెప్పారు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది పర్యావరణం కంటే వేట స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు కదా. ఇంటి నుంచి గొప్పదే ఉంది. ఇప్పుడు అటవీ శాఖ చేసిన అటవీ శాఖ మంత్రి నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో ఒక విషయం కాదు, అది వాళ్ళకి అది అవసరం లేదు, పట్టించుకోకుండా. కానీ నిజంగా భూమాతని నమ్మితే, ప్రకృతిని నమ్మితే, ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు, సాంప్రదాయ వృత్తిని దీనికి సంబంధించి పట్టుకోకూడదని అడవులు వలలో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి, ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం, నష్టపోయి ఆ వలలో కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం. అంత మనస్ఫూర్తిగా అంటే మనం అనుకుంటాం కదా, ఒక్క మనిషి ఏం చేయగలరని, ఒకరు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కరు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అమ్మాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒక్కొక్కరు కానీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తంలో మీరు. సుప్రజ గారు ఒక్కరు అనుకోండి, ఆవిడ తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వరి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఒకరు అనుకోవాలి. ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఇది చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాకా మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము. సో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, చాలా మంది కలుపుకునే. ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్రజ గారు రావటం, ఇవన్నీ చాలా కదిలించేసి మనకి. నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనం ఏమనుకుంటాం, ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్నాం. మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లేదు. ఒక మెరైన్ బయాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ జ్ఞానం వాళ్ళు పట్టుకోగలరు. సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి, మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అది పులి ఇట్లా మాట్లాడు. పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు, ఎలుగుబంటిని లింగమయ్య అంటారు, అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు, రేచు కుక్కని పవరమ్మ అంటారు. అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయారు. మనకున్న కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసం కాదు, మానవుల కోసం ఒకటికే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకరు. మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్. మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో, మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన, మనం ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడే జీవరాశులను కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడే నేను చెప్పేసి ముగించేస్తాను. ఇందాక ఇదే ట్వీట్ చేశాను, అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను. ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. వసుదైక కుటుంబకం literally means the world is one family. It is the foundation of our civilization. The world is not just for humans alone, but for all the flora, fauna, and the ecosystem which supports the entirety of Earth. We are just one among millions of species. True Vasudhaiva Kutumbakam means living in peace and harmony with all its life forms.